నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా? ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు. యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది. మరి ఎందుకు కొట్టింది? ప్రేమిస్తుంది కాబట్టి కుట్టింది. అవునా? డాడీ బీట్స్ యూ బికాస్ హీ లవ్స్ యూ. ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను? నా మీదున్న రెస్పెక్ట్ తో, నీ మీదున్న చనువుతో, సొసైటీ మీదున్న భయంతో తప్పు చేస్తే 2 దెబ్బలేసి మందలించింది. కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను. ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీల్ డౌన్ అవ్వు. నన్ను తిట్టు, పడతాను, కుట్టు, భరిస్తాను. చీ కొట్టకు, తట్టుకోలేను. ఇదే టోన్లో చెప్పు. హైగా చెప్పు, ఇరిటేట్ అవుద్ది. లోగా చెప్పు, కన్ఫ్యూజ్ అవుద్ది. నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు, వర్కౌట్ అవుద్ది. కీర్తి, నన్ను తిట్టు, పడతాను, కొట్టు, భరిస్తాను. చీ కొట్టుకు, తట్టుకోలేను. లవ్ యూ కీర్తి. ఐ లవ్ యూ. I love you too. థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ అన్నయ్య. సీను, అన్నయ్య. ఇంకెప్పుడు అలా వేలు చూపించుకో. ఏ అన్నయ్య? తిరిగి నేను చూపించలేనుగా. సారీ అన్నయ్య. సీను, అన్నయ్య, నాకు టవర్ చూడాలనుంది. నేను చూపిస్తా అన్నయ్య. థ్యాంక్ యూ సీను. ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య? మన ఇద్దరం అక్కడ కూర్చొని ఓడ్కా తాగాలనిపిస్తుంది సీను. తెస్తా అన్నయ్య. మమ్మీ డాడీ వస్తే చెప్పి నేను బయటకు ఎందుకురా? ఆ? అయ్యో, ఏమైందండి? దెబ్బలేండి డాడీ. ఏం లేదు, ఆఫీసులో స్లిప్ అయ్యా. లక్ష్మి నువ్వు లోపలికి రా. మమ్మీ డాడీకి ఏమైంది? ప్లీజ్ నువ్వేనా చెప్పు. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చైన్ లాక్కెళ్లారండి. Money, come, chain. No, not the chain, please. ఆ చైన్ ఎంత వాల్యుబుల్ నీకు కూడా తెలుసా? ఏమైందమ్మా? Please, man. Please leave me. Take your things. ఇట్స్ ఓకే ఆంటీ. They are very dangerous people. ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా? అర్థం ఉంది నాన్న. ఆ చైన్ అమ్మ జ్ఞాపకం. అమ్మ జ్ఞాపకం చైన్ కాదురా, నువ్వు. మీరా 12 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. జై మా అబ్బాయి అని చెప్పడం లేదు, చాలా మంచోడు. తాను ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు. వాడి ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. జై, మమ్మీ. వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు. యా, ఐమ్ సారీ మీరా. ఐమ్ రియలీ వెరీ సారీ. ఎందుకంత రియాక్ట్ అయ్యావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెస్డ్ అంది, తర్వాత వెరీ మచ్ ఇంప్రెస్డ్ అంది, ఇప్పుడు టోటల్ ఇంప్రెస్డ్ అనేసింది. కంగ్రాట్స్ బా. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ. నేను తను +2 నుంచి క్లాస్మేట్స్, హాస్టల్ మేట్స్. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, రియలీ క్లోజ్ టు మై హార్ట్. నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ ఆంటీతోనే షేర్ చేసుకునేదాన్ని. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఐమ్ సారీ. రేపు ఫస్ట్ యానివర్సరీ. ఆంటీ, ఐ మిస్ యూ సో బ్యాడ్లీ. నిన్ను, నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ లవ్. హీస్ అ వెరీ నైస్ గాయ్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్. ఫ్యామిలీ అంటే ప్రాణం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పినానా? మమ్మీ, మీరా కూడా నన్ను ఇష్టపడుతుంది. కంగ్రాట్స్ రా. నేను చెప్పాను కదా, నిన్నెవరైనా ఇష్టపడతారు. మమ్మీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే నాన్న. సిరి, నాకు ఈ ప్లేస్కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక విధంగా ఆంటీ మన ఇద్దరిని కలిపిందనిపిస్తుంది. చే, నాకు నువ్వు, మీ ఫ్యామిలీ బాగా నచ్చారు. ఐఎమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. హీస్ జస్ట్ లైక్ యూ. తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం.
ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మీరా. ఐ నో యు మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? వస్తాను. నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను. అందుకే ఇదంతా. థ్యాంక్ యూ. నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది, వెళ్ళి ప్యాక్ చేసుకో. ఓకే ఓకే. సారీ మమ్మీ, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను. మీరా సిద్ధార్థ నా అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్. ఇదిగో స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ అక్క. బై గిఫ్ట్స్. బై. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని. వస్తానంటీ. జాగ్రత్తమ్మా. వస్తాను అంకుల్. బాయ్ బాయ్. బాయ్. మీరా ఇండియా వెళ్ళిపోయింది. మీకే ప్రాబ్లం లేదు. చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే నాకు కీర్తి దొరికింది. ఇంతకీ నీలో స్టోరీ ఏమైంది? అబద్ధంతో మొదలైంది, అందుకే నిజం కాలేదు. హలో చే మీరా, ఎలా ఉన్నావు? ఏమైంది మీరా? ఏమైందో చెప్పు. నేను సిద్ధు విషయం మా ఇంట్లో చెప్పాను. ఒప్పుకున్నారు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్కారం అండి, నా పేరు ముత్తప్ప. మీరా నా చెల్లెలు. ఏ పని మీద వచ్చారు? మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సిద్ధు, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, మన మధ్య పరిచయం నువ్వు ప్రేమ అనుకుంటే అది నా తప్పు కాదు. 4 రోజుల్లో నా పెళ్లి. దయచేసి వెళ్ళిపోండి. బాబు, మీరా నా చెల్లెలు కాదు, బిడ్డలాంటిది. మాకెవరూ లేరు. తను కన్నెల్లి పెడితే వాడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గులేదా? అయినా నీ చెల్లి ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేయటమేనా? మా నీరు అబద్ధం చెప్పదండి. అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. సిద్ధు, ఆఖరి సార్ అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను. పదన్నయ్య. అది కాదమ్మా. నిన్నింత అవమానించిన వీడు నాకొద్దన్నయ్య. పదన్నయ్య. మీరా, నేను చెప్పేది విను. పద. రా అన్నయ్య. అది కాదు మీరా. సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళేం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్ లో నేను మనిషి ముఖం చూడని మీకు తెలుసు కదా. నానా, అందరి విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్, ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమండి, నేను ఇలా ఆలోచించడం తప్పేమో నాకు తెలియదు, కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. బా, ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరాని కలుస్తున్నావా? సిద్ధార్థని కలుస్తున్నాం. మరి తాతగారిని? ఆ మనిషి ముఖం లైఫ్ లో చూడండి.
చూడాలి. బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి. సారీ సార్. సారీ ఏంటి? రైటర్ నేనంటే ఓకే, డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారనుకున్నారా? అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి? నేను హామీని మాట్లాడు. నమస్కారం సార్. సార్ ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్. మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు. నీ పేరేంటమ్మా? ನನ್ನ ಹೆಸರು ಸಿದ್ದಪ್ಪ ಸರ್. చూడప్ప సిద్ధప్ప, సార్. డైరెక్టర్ గారికి అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలి. డైరెక్టర్ గారుగా మీకా? డైరెక్టర్ గారు కచ్చి మొఖాన్ని కట్టించుకొని జనాలు మీద పడిపోతారు. ఎలా? ఇప్పుడు అంత దూరం బీర్లు ఉన్నా కూడా పర్లేదు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాడు. ఆ? సారీ బాస్. ఓకే. ఎవరు వీళ్ళంతా? బాస్ ఇక్కడ సిద్ధార్థ్. నేనే. మీరు? అంచే మీరా ఫ్రెండ్. మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు, 2 రోజుల్లో నా పెళ్లి. వెళ్ళండి. షీస్ రియలీ డిప్రెస్డ్. ఏ చెప్తా అర్థం కదా? గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్. ఒకసారి నేను చెప్పేది విను. మన ఊరు చివరి హిల్ టాప్ లో కలుద్దాం. మీరా మంచి అమ్మాయిని నేను నీకు చెప్పక్కర్లేదు. నాకంటే బాగా నీకే తెలుసు. ఆమెను అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పేరు ముత్తప్ప, గరుడహల్లి ముత్తప్ప. మీరా వాళ్ళ అన్నయ్య నాన్న. ఈ అమ్మాయి పేరు శైలజ. మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు నేను మాట్లాడేశాను. వాళ్ళకి ఓకే. రేపు 5వ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి. సార్ మీరా నేను ఆ? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఓ మీకు కూడా తెలుసా? మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. 1000 కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనుండాలని కోరుకుంటాను. నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా? అందరూ నేనంటే భయపడతారు.